ఓ మై ఇది గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ అమ్మా జీవితం చూడు బస్ తోడ బాజు కాడు ఏం దిస్ ఇస్ కోబ్రా అన్నగారు అందుకోసం అని భయపడుతున్నారు దగ్గర పూరా కవర్ కరపటే వా 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 ఇది స్నేక్స్ క్యాచర్స్ అంటే తెలంగాణలో గిట్లు ఉంటారు చూడురి అట్టే పడితేనే ఇక వేరైంది ఇప్పుడు దీని మెడ పట్టానా అద్దు పట్టదు కరసే రిలీజ్ కడదో పోయి చలో ఏ పాపం కూడా మనకు అవసరం లేదు ఇగో వెళ్ళిపోతుంది ఇక మీరు చూడొచ్చు కానీ మామూలుగా పెద్ద లేదు దాదాపు ఇది 9 ఫీట్ల చిల్లర ఉంది చూస్తున్నావా ఓకే కనబడుతుంది దీంట్లో పాయిజన్ కనిపిస్తున్నాడు ఆరెంజ్ కలర్ సారీ మన ఎల్లో కలర్ కనిపిస్తున్నాడు అవునవును ఎల్లో కలర్ అదంతా లోపల పాయిజన్ ఉంది అయితే దీంట్లో చిన్న ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచి మనకు రిలీజ్ అనేది చేస్తుంది పాయిజన్ రిలీజ్ చేస్తుంది సేఫ్టీ పాయిజన్ అనేది రిలీజ్ చేస్తుంది అంటే దీని యొక్క కంపల్సరీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలి కూడా ఎట్లా పట్టుకో ఫోటోలు తమ్నాలుగు చేతులతో ఒక రెస్క్యూ అంటే ఇది మంచిది రిలీజ్ ఇది నాది వస్తుంది ఇది చలో స్వేచ్ఛ దొరికింది మొత్తం దీనికి పోతుంది ఇక 4వ పామ్ అగో మొత్తం వేరే అంటుంది ఇది ఇక పోతుంది ఇక చెట్లు చేమలు పట్టుకొని పురుగుల లైఫ్లో ఫస్ట్ డేంజర్ ఇది డేంజర్ అది ఎట్లా బుసలు కొడుతుంది చూడురి ఎంత స్పీడ్ పోతుంది చూడు రావు అది మీదికి వచ్చే కదా జాగ్రత్త नागराजा जैतुस भाई बोलते ए धाबेन साले ఎన్నిసార్లు తిరుగుతావు ఇంకా చూడండి ఎంత హైట్ లో లేచింది చూస్తున్నారా ओ अच्छा कतरता तो नहीं कतरा तो कुछ भी नहीं होता भाई मोहित भाई सिर्फ जान जाती कतरा तो क्या होता सिर्फ जान जाती कुछ भी नहीं होता अरे बैंड हो रहा ना अरे कुछ भी नहीं होता पकड़ो तुम अच्छा अरे पकड़ो मोहित भाई पकड़ो भाई అన్న దీని మీద కాలు పెడితే మనుషులను కాటేస్తా అంటే ఎక్కడన్నా తోక మీదనా లేకపోతే తలకా మీద కాలు పెడతానా ఆడ పెట్టినా కాటేస్తుంది అంటే దానికి గ్యాప్ ఉండదు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందా ఇదిగో ఇక్కడ పెట్టినావు కాలు పెట్టినావు చూసినావా అట్లా కాటేస్తుంది అన్న ఇట్లా కాటేస్తుంది ఖరీబావు చూడు ఇప్పుడు దాని మీద కాలు పడ్డది కదా అవునవును అది అలర్ట్ అయిపోయింది చూడు ఏదో జరుగుతుంది అన్నట పిచ్చే చూపే కవర్ కర్రే ఎక్కుతుంది మీదకి ఎక్కుతుంది చెట్టు మీదకి ఎక్కుతుంది ఘోరంగా డేంజర్ ఇది దగ్గర పోరాదు మనం బేర్కి కాడి పిచ్చాడు కాదే వస్తాం కథ హోదా ఏమైనా అవుతుందా ఏం కాదు దానికి ఇగ్గుతో చేస్తే దానికి ర్యాషెస్ వస్తే బ్లడ్ వెళ్తుంది చెట్టు ఎందుకన్నా హైబాత్ లెక్కుతుంది అది అంతే చిన్నది ఇది చిన్నదిగానే పానం తీస్తుందా నువ్వు కాకా అది ఏమనుకున్నావు పాము అది ఇట్సోడే 1 2 3 ఇంటికి ఫ్రీ ప్రతిసారి రొటీన్గా ఇంటర్వ్యూలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ వీడియోస్ అని ప్రాంక్ వీడియోస్ అని ఇంకా గోస్ట్ హంటింగ్ వీడియోస్ అని ఇవన్నీ చేసుకుంటా మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా యూట్యూబ్లో అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్నేక్ రెస్క్యూ వీడియో తీయబోతున్నాం మేము ముచ్చట ఏంటంటే అన్న మున్నాభాయ్ అని చెప్పేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నందిపేట మండల్ నందిపేటలో నివాసిస్తున్నాను అన్న కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మున్నా స్నేక్ రెస్క్యూవర్ అని ఉంటుంది సో 7,40,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు ఎంతమంది అయితే మా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి అన్నకు కూడా సపోర్ట్ చేయండి నన్ను కలవదందుకు అన్న సిరిసిల్ల నుంచి ఇక్కడికి 300 km నుంచి నా దగ్గరికి వచ్చిండు అన్నగారు సో ఈ టైంలో ఒక రెస్క్యూ కాల్ వచ్చింది నాకు సో రెస్క్యూ చేయడానికి మేము ఇద్దరం వెళ్తున్నాం యాక్చువల్లీ ఎందుకంటే మేము మా కాన్సెప్ట్ ఏంటంటే రిలీజ్ వీడియో ఉండే మాకు స్నేక్స్ రిలీజ్ చేయాలా అయితే ఇదే సమయంలో ఏంటంటే వెంటనే మాకు ఒక రెస్క్యూ కాల్ వచ్చింది సరే రెస్క్యూకి వెళ్దామన్నా రెస్క్యూకి పోయి వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దామని అన్నగారితో మాట్లాడంగానే సరే అన్న అని అన్నగారు చెప్పిర్రు బతుకరు ముచ్చట ఏంటంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ముచ్చట అన్న ఎవరి దగ్గర గరీబ్ వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా ఎంతో మందికి హెల్ప్ చేస్తుండ అన్న పైసలు తీసుకుంటారు అన్నీ లీగల్గా ఎటువంటి కూడా వన్యప్రాణం సతాయించేది లేదు అటువంటిది ఏం లేదు యానిమల్ యాక్ట్లు ఎట్లున్నాయి మీకు తెలుసు ఇది అన్న ఏంటంటే గరీబుల్లా గురించే స్పెషల్గా అన్న ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందా నీకు 5 years మన అదృష్టం మంచిగా ఉంది गौमन अच्छा ठीक है वो किधर पे गौमन अभी अंदर राइस मिल में है नहीं तो कोई गोदाम पे
नहीं ये हमारी का रूम है ना। हाँ हमारी का रूम, हाँ इससे पहले अपन पकड़े थे। हाँ इससे पहले पकड़े थे ना, यही साफ सफाई करने के लिए अभी तो सीजन है ना। जी जी हाँ वही साफ कर लेते इसमें 2 अमाउंट लेके। అదృష్టం మంచిగా ఉంది దోస్తులు. ओके 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 चलो ठीक है अभी आ रहे हैं, मैं अभी 2 मिनट में अभी आ रहे हैं। हाँ ठीक है, शटर बंद कर दिए हैं। शटर बंद कर दी है? बंद कर दिए। ठीक है आ रहा हूँ, अभी आ रहा हूँ मैं। చలో ఇదే రైస్ మిల్ అన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తానండి, ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళి స్నేక్స్ అయితే రెస్క్యూ అన్న చేయడానికి. జర జాగ్రత్తగా పో, ఏమన్నా జరిగితే మరి పెళ్ళైందా అన్న? పెళ్ళి అయిపోయింది. మరి ఇంత డేర్ ఎట్లా చేస్తావు అన్న? వాళ్ళ పరిస్థితి ఏంది? నీకేమైనా అయితే పాములు కుడితే? అంత దేవుడు ఉన్నాడే, అంతేనా? మన పనే అదన్న, అంత అల్లా దయ అంటావు ఇక. అంతే అంతే. బ్రతికినంత కాలం అన్న ఒక 10 మందికి హెల్ప్ అన్న చేయాలి. ఇల్లే ఫోన్ చేసిరా? इले फोन भाई तुम ही फोन करे? आप फोन करें ना उधर। हाँ क्या नाम है आपका? हाँ, कहाँ है? किसमें? किसमें देखे थे? ये वो इसमें देखा उसमें देखा? సో దీనిలో ఉన్నాయంట దోస్తులు. మేము లోపలికి పోతున్నాం అన్న. జరా మెల్లగానే, తీస్తున్నా డైరెక్ట్ వెళ్ళిపోతున్నావుగా. దా अम्मा फुंकार मार रहा इधर पे, फुंकार मार रहा साउंड. అరే సౌండ్ వస్తుంది. ఇట్రా ఇట్రా ఇట్రా. इधर अंदर ఏడు సౌండ్ ఏడు फुंकार मार रहा. మా తోడు సౌండ్ ఏంది? అది బుస్. अरे वो बैठा कोने को बैठा कहाँ है? अरे इट्रा इट्रा इट्रा. कौन देखे इधर पे? तुम देखा था? మా తోడు లైట్ లైట్. వామ్మో ఏందన్నా ఇది ఇంత ఘోరంగా ఉంది? हाँ ये राइस मिल है ना, राइस मिल में ఉరకత్తదా ఇటు? ये राइस मिल में कामन. అన్న ఉరకత్తదా? ఉరకత్తదా మీదికి? ఉరకస్తది ఆ? ఉరకస్తది. అరే నువ్వు పట్టుకోరానికి దండం పెడతా పట్టుకో. అరే ఏడేడు ఇట్రా అదే. గైస్ చూస్తున్నారా, ఇక్కడ ఇది రైస్ మిల్. ఈ రైస్ మిల్ ఒక గోదాం. నేను రావచ్చా? రా అన్న. ఈ అమ్మాలోళ్ళు ఇక్కడ పడుకుంటారు, సో ఇక్కడే వండుకుంటారు. మా తోడు సో అమ్మాలోళ్ళు పడుకుంటారు ఓన్లీ. సరే బా తోడు మామూలుగా సౌండ్ వస్తలేదు. ఇది గంత గాలిసి పెడుతుంది ఇది. జరుగు, మంచిగానే పెద్దనే ఉంది. పడతాం అన్న. ఫీజులు ఎగురుతాయి ఫస్ట్. అమ్మా ఫైజాన్ రిలీజ్ అయింది అది. కాదు, అన్న అన్న మెల్లగానే. అరే అరే ఆగే ఒక్క నిమిషం. చూస్తున్నారా, అదే కుదర చువా కాదే. వెళ్తుందా? ఎల్కా ఎల్కా पीछे 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 जुबे कवर कर रहे हैं. ఎల్కాకి ఇది అటాక్ చేసేది. ये घरों में गोदामों में इसलिए आता है जहाँ अनाज रहता वहाँ चूहा रहता. चूहा खाने के लिए सांप तो आते रहते. तो देख रही है दोस्तों, ये వీటి అచ్చి కొరకేగల మళ్ళీ అది. అన్న దూరం జరుగు దూరం దూరం జరుగు. అగో అది బయట ఎల్క కోసం వచ్చింది యాక్చువల్లీ. అయితే ఎల్క అటు నుంచి బయటికి వెళ్ళింది. మామూలు కెమెరామెన్కి క్యాప్ చేయమని చెప్పిన, క్యాప్ చేయలేదు. వీటైతే ఉరికిరాదుగా. వావ్ దిస్ ఇస్ కోబ్రా. అగో జంపు. ఏయ్ ఇది దొరకదా ఇంకెంతసేపు? అన్న మెల్లగానే మళ్ళీ. ఇగో ఇటు వెళ్తుంది, ఇగో బయటకు వెళ్తుంది, బయటకు వెళ్తుంది. దొరకబట్టేసిండు మళ్ళా. గాయస్ అన్న పట్టచ్చా ఇది? చూస్తున్నారా? లేదన్న ఇది బాగా బిగ్ సైజ్ పామ్. ఇది చిన్న పామ్ అయితే నేను ఇస్తుంటే చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు, అది సుమారు దీనికి ఏజ్ వచ్చేసి 23-24 ఇయర్స్ ఉంటుంది అన్న. చలో బాహర్ లేకి అన్న పగబడుతుంది ఏమన్నా ఇది? పాములు పగబట్టవన్నా, ఆ? పాపులు సరే ఇప్పుడు బయటికి రిస్కీ గేమ్ అన్నట్టు ఇది. చలో చోట అన్న బుసలు పడుతుంది కదా మొత్తం. పడిగిపుతా ఇప్పుడు ఇది. అన్న వీటి టెక్నిక్లు అన్నీ తెలుసా నీకు టోటల్? యా. పాము ఇప్పుడు చూడు ఎట్లా మలుగుతుంది. కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకో అన్న. మీదికి వస్తే నేను ఇడిసా పెట్టేస్తా, ముందే చెప్తున్నా. ఓకే
జరగరాంది నాకు ఏదైనా జరిగింది అనుకో. నేను కూర్చోవచ్చా? తిరుగుతుందన్నా. ఏమంటలేదండి? అంటది ఇప్పుడు, అంటది. యాక్టివ్ అయిపోయింది చూడు. సో గాయస్ देख रहे हैं ना आप दोस्तों, నెక్స్ట్ లెవెల్ ఉంది అనేది. దీని పేరేంటి? నాగుపామేనా? यस తోడు कुछ నాగరాజా జైతుస్ కవర్ వేసాడనా? పాయిజన్ ఎప్పుడు ఇచ్చి పెడతా అన్న ఐడియా ఉందా? అది బయట చేసినప్పుడు ఇడిసే పెడుతుంది, పట్టుకుంటుంది కదా. చేయదా ఇప్పుడు అది? అట్లా చేస్తే లోపల కూరలు దిగిపోతాయి. బాగా బిగ్ సైజులో ఉంది స్నేక్ ఇది. సో ఇలాంటి వన్యప్రాణులతోటి జాగ్రత్త ఉండాలా. ప్లీజ్ డోంట్ ట్రై. దాన్ని పట్టాలన్నా చంపాలన్నా సంపాదు సంపతే మొత్తం ట్రై చేయొద్దు. పట్టుడు మాత్రం చేయొద్దు. మేము ప్రొఫెషనల్లీ ట్రైనింగ్ తీసుకొని మేము రెస్క్యూ చేస్తుంటాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు? గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తావా లేకపోతే అటవీ శాఖకి హ్యాండ్ ఓవర్ చేస్తావా? లేదా ఇచ్చిపెట్టుడా? మనం ఇడిసపెట్టుడాను, అడవిలో ఇచ్చిపెట్టుడానా? అడవిలో ఇడిసపెట్టుడే. మనం పట్టుకపోయి అడవిలో ఇడిసపెట్టేస్తాం. వన్యప్రాణులతోటి మనము ఇక్కడికి వెళ్ళి ఒకటి అత్తదని భయం అవుతుంది నాకు ఫస్ట్. వన్యప్రాణులతోటి మనము చల్లగాటం ఆడము. అంటే యాక్చువల్లీ ఎట్లా అంటే ఇప్పుడు దీని మీద ఒక ఇంటర్వ్యూ చేయాలి నాకు నువ్వు అన్న. దీని గురించి ప్రజలకు అవగాహన కలగాలి. అవగాహన మన వీడియోస్ ఉన్నాయి కదా అన్న, దాని ద్వారానే ఇస్తుంటాం మనం. చూడండి ఎంత హైట్లో లేచింది చూస్తున్నారా? ఓ ఉస్కుచ్ కవర్ కర. ఎంత మోటా హోరా, ఎంత దొడ్డుగా అవుతుంది మోసా తీసుకుంటుంటే. ఎంతసేపు అవుతుంది ఇంకా ఇది? ఎట్లా దానికి భయం అనిపించినప్పుడల్లా పడిగి లేపి వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 10 నిమిషాల వరకు కూడా ఇట్లానే ఉంటుంది ఇది. మనం దీనికి సరౌండింగ్లో మనం ఎటు పోనిస్తలేం కదా, అటు ఇటు తిరుగుతున్నాం కదా. పాము సరౌండింగ్లో మనం తిరుగుతున్నాం కానీ సో దానికి భయం అనిపిస్తుంది, నన్ను ఏడ చంపేస్తారేమో. అసలు ఫస్ట్ బాగా చిన్నది ఇది నాగపాము. ఇది బాగా చిన్నదా? నా అయినా నా అదృష్టానికి ఒకటి రిస్క్ అయినా వచ్చింది. అగో చూడురి ఎంత ముద్దుగా చూసినా, ఎంత డేరీలది. ఓ కాకో అన్న, ఇప్పుడు అది ఏమంటలేదండి నిన్ను? అంటే దోస్త్ అయిపోయినా? ఓట్ అన్న కొంచెం ఇంకొంచెం మీదికి లేస్తుందా? ఇంకా లేస్తుంది. నువ్వు మొత్తం వేరే ఉన్నావుగా కాకా. అంటే వీటితో ఆడుకుందామని కాదు, కొంతమంది పల్లె ప్రజలకు ఒక అవగాహన. వీళ్ళకి ఏంటంటే పామును చూడగానే చంపేస్తారన్న, ఇళ్ళకి వస్తే చంపేస్తారు. దాన్ని చంపాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి. జీవితం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు అది ఇచ్చిపెట్టింది నాకు పాయిజన్. ఏడ్చబెట్టాలి. ఏ మామూలుగా లేదన్నా నాయన. స్నేక్ చూసాను, సౌండ్ అయితే ఒక రకంగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని అయితే మేము ఇది ఎంత డిస్టెన్స్ వస్తుందన్న? ఇప్పుడు ఇది అన్నా ఊరికొచ్చింది అనుకో కాటేయగలుగుతా? వస్తుంది. కాటేస్తే ఇక మనకు వెనక ఊరికే ఛాన్స్ లేదు. ఇక్కడ టేబుల్ ఉంది కదా, మీదికి వస్తే మనకు ఏం చేయలేము అన్న. తోక పాడ మూమెంట్ బయట షారో బయటకి నిక ఇటు తిరగదుగా ఇంత. పకడు రాయలు గులాబ్ జాములు గలగలాడైపోతున్నాయి. అవుతున్నాయి. మీ అంతా డేర్ ఉంటుందా అన్న? కానీ నిజంగా ఎన్ని పాములు చంపేస్తున్నారు మన రాష్ట్రంలో కదా, భయానికి చంపేస్తున్నారు. సో మా దగ్గర నందిపేట మండల్, నందిపేట మండల్ అన్న, ఎక్కడ పాములు వెళ్ళినా గుర్తుకొచ్చేది అంటే మున్నాబాయ్ మనమే. ఎక్కడ పాములు వెళ్ళినా పొలంలో కనిపించని, రైస్ మిల్లలో కనిపించని, ఇళ్లలో కనిపించని, చెట్ల మీద కనిపించని, ఎక్కడైనా కనిపించని, మున్నాబాయ్ మా ఇంటి దగ్గర పాము ఉంది, మున్నాబాయ్ మా పొలంలో పాము ఉన్నదని ఫోన్ చేస్తారు. విత్ 5 నిమిషాల్లో 10 నిమిషాలు లేదా అర్ధగంట లోపల అక్కడికి మనం రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయి రెస్క్యూ చేసి దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలోకి మళ్ళీ తీసుకపోయి మళ్ళీ రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే సంపుడు గింపుడు ఏం లేదన్న మనది. కొంచెం వట్టు మన వెనక ఒకసారి చూద్దాం. చిన్న వద్దు బేటే,
ఏమైంది బేటే బేటే ఇటు చూడు జారుతుంది చంద్రనాగ్ అంటారు హిందీ మే తో ఇది ఒక నాగం పామ్ దీంట్లో బ్లాక్ కోబ్రా ఒకటి ఉంటుంది కింగ్ కోబ్రా ఉంటుంది 3 రకాలు ఉంటాయి నాగం పామ్ వల్ల ఈ ప్రాక్టికల్ కోబ్రా వేరేది ఉంటుంది కింగ్ కోబ్రా ఉంటుంది మొనాకోల్డ్ కోబ్రా ఉంటుంది మొనాకోల్డ్ కోబ్రా అంటే అది విషయం ఏంటంటే చిల్లిస్తుంది ఇట్లా కళ్ళకు అమ్మా స్ప్రే చేస్తుంది అది ఆ స్ప్రే చేసిన అనుకో కళ్ళకి డ్యామేజ్ ఏం కాదు జస్ట్ మంటలేస్తుంది స్కెట్టింగ్ కోబ్రా అంటారు చూసినావా ఉన్నా రిస్క్ చేసిన పాములు ఇంకా మన దగ్గర రెస్క్యూ చేసిన పాములు ఏం కూడా ఉన్నాయి అనుకో ఇంకున్నా అంటే నా అదృష్టం మంచిగా ఉంది వచ్చిన వేళ విశేషం ఏందో కానీ అంతా నాగరాజుని దయ ఇక ఎవరెవరో నాగం పాములు భక్తులు ఉన్నారో దోస్తులు ఇక లైక్ చేస్తారో కామెంట్ చేస్తారో షేర్ చేసి చెప్పి అన్న నంబర్ కూడా ఉంటుంది ఆల్రెడీ నంబర్ కూడా పెట్టేస్తాం అన్న 2 ఛానళ్ళలో వచ్చేస్తుంది 2 ఛానల్ 2 ఛానల్స్ అన్నమాట మోయిజ్ భాయ్ 1 MOEES BHI భాయ్ అని 1 అని కొట్టగానే నా ఛానల్ వస్తుంది ఇది అన్న నీ ఛానల్ పేరే మున్నా స్నేక్ రెస్క్యూవర్ మున్నా స్నేక్ రెస్క్యూవర్ ఛానల్లో కూడా వచ్చేస్తుంది మంచిగా ఆడుకుంటున్నావు తమ్ముడు నీ దోస్తా ఏంది దాంతో చేతిలో పడతావా పట్టుమంటే పడతా పట్టు ఏమైంది चलो दोस्तों देखिए ये बिग साइज कोबरा स्नेक है ना तो इसका अभी हम दांत बता रहे देखिए कोबरा स्नेक का दांत कोई लोग नहीं देखे होंगे तो उनके लिए हम बता रहे చూడు ఇక పండ్లు చూపెడతారంట కోబ్రాయి हक दिया देखो టాయిలెటా हाँ बाथरूम का ఇది కొత్త వింత ఇది బట్టపిల్ల కావన్నా బట్టపిల్లకి రా తమ్ముడు कुछ भी ना था चलो అన్న టాయిలెట్ కూడా ఇది కూడా ఫైజానేనా ఇట్లా అన్నట్టు లే బాత్రూమ్ అది నార్మలేనా ఫైజాన్ లెక్క అంటున్నా లే నార్మల్ అది దాంతో ఏం కాదు దంతాలంట ఇదే నేను కూడా ఫస్ట్ టైం పాముని ఇంత దగ్గరగా చూసుడు అరే చిన్నగా వస్తున్నాయి బయటికి అదేనా ఫైజాను పాయిజన్ కాదు ఇది దంతాలు ఇది తీత్ చిన్నగా అమ్మా ఫోన్ వస్తుంది చూడచ్చు ఘోరంగా ఉంది వ్యవస్థ తీత్ భయపడక నాయన సార్ చూపెట్టు మంచిగా उंगली आ रही देखो उसमें అరే రే మాషాల్లా ఘోరంగా ఉందిగా అంటే ఆ పనులు దేనికన్నా సేఫ్టీగా తినేందుకు అంటే ఇది దీని సేఫ్టీ కోసం ఇది పాయిజన్ పండ్లు అన్నమాట ఇక్కడ చూసినావా చిన్న ఈ కూరల పండ్లు చూసినావా అవును చిన్నది బ్లాక్ కలర్ ది కాదు బ్లాక్ కలర్ కాదు ఇక్కడ చూసినావా కనిపిస్తుంది చూడు ఏడా ఇదేంది చూస్తున్నావా ఓకే కనబడుతుంది దీంట్లో పాయిజన్ కనిపిస్తుంది చూడు ఆరెంజ్ కలర్ సారీ మన ఎల్లో కలర్ కనిపిస్తుంది చూడు అవునవును ఎల్లో కలర్ అదంతా లోపల పాయిజన్ ఉంది అయితే దీంట్లో చిన్న ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచి మనకు రిలీజ్ అనేది చేస్తుంది పాయిజన్ అనేది రిలీజ్ చేస్తుంది అంటే దీని యొక్క సేఫ్టీ కోసం ఒకసారి హైట్ లో పెట్టు ఒకసారి ఎంత హైట్ ఉంది చూడు నీ హైట్ లో డోంట్ ట్రై దిస్ హోమ్ ఎక్కడైనా కానీ ట్రై చేయకూరి పాములు కనబడితే చంపకూరి ఓకే ఇది మనంత ఉందన్న దగ్గర మొత్తానికైతే మున్నా భాయ్ బోల్తే అనేటట్టు ఉన్నావు మొత్తం పట్టుకో మోయిజ్ భాయ్ బోల్తే ఫస్ట్ టైం నా లైఫ్ లా పాముని పట్టుకోడు ఫస్ట్ టైం పట్టుకో మోయిజ్ భాయ్ బోల్తే इधर अब उनको मोइज भाई बोलते मोइज भाई कुछ भी नहीं अरे भाई अरे पकड़ो अरे एक मिनट అట్లా కాదే ఈ తోక తిని అటాక్ చేస్తుంది ఏం అటాక్ చేయదు నువ్వు ఇట్లా పట్టుకో మోయిజ్ భాయ్ అదే हां कुछ भी नहीं होता ऐसा पकड़ो हां ऐसा पकड़ो जी सामने होना अरे की गिरगिरी अरे हां पकड़ो सा मोइज भाई कुछ भी नहीं होता पकड़ो जी ओ भाई जरा कई को रिस्क कई को अरे रिस्क कई को बोल तुम बोले ना भैया तुम आ गया कैमरा मैन हां दोस्तुలు ఏ ఇట్లా మాట్లాడు ఇట్లా అన్న ఇట్లా దోస్తులే అచ్చలేని ఇట్లా అయితే ఏం కాదు కానీ ఇట్లా పట్టుకో ఇది కూడా ఇట్లా పట్టుకో అరే ఫోటోలో థంబ్నైల్కు ఆహా ఈ టెక్నిక్లు కూడా మంచిగానే తెలిసి ఉన్నాయా నీకు ठहराना चिल्ला ओके चलो 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 मुन्ना चलो चलो రైట్ బయట రైట్ నీట్గా వెళ్ళిపోతుంది అరే బయటకు వచ్చింది వెళ్ళిపోతాను నేను చెప్పినా కదా బయటికి రాదు मुन्ना भाई बोलते इधर अपन बोले सर का सांप सुनता सांप बोले सर का अपन नहीं सुनते महेश भाई हाँ भाई अपन क्या बोले उसको भाई ఒక వేరే చూపెట్టినావు भाई ఫస్ట్ టైం ఒక ఫామ్ ని చేతిలో పట్టుడు నా జీవితంలో ఫస్ట్ టైం अपन को बोलते मुन्ना भाई రైస్ మిల్ ప్రాంతంలోకి వచ్చినాం మేము ఇప్పుడు ఈ రైస్ మిల్ మొత్తం ర్యాట్స్ ఉంటాయి కదా పైసే పూస్తే పైసలు అడగా పైసలు ఇయ్యరు ఎందుకు ఇయ్యరు
అంటే మనం చేసేది సేవ కదా, అంటే కొంతమంది దగ్గర తీసుకుంటాం, కొంతమంది దగ్గర మనం డబ్బులు తీసుకోము. పర్సన్స్ ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మనం 200, 300, లాస్ట్ 500 రూపీస్ తీసుకుంటాం. అంతకు మించి ఏం లేదు. మనం ఊరు దాటినాం అనుకో ప్రాణాలకు తెగించి 500కు 1000 రూపాయలకు చెప్తున్నా. ప్రాణం అని కాదు, డీజిల్ పెట్రోల్ ఖర్చులే కావు కానీ అట్లా కాదన్న. ముఖ్యంగా ఏంటంటే మనకు ఫస్ట్ మనం ఇష్టపెడదాంపా. నేను ఇష్టపెడితే నాకు నమ్మకం కుదురుతుంది, ఎందుకంటే ఏమైనా జరగచ్చు చెప్పలేము. మళ్ళీ నువ్వు తీసుకపోయి దీన్ని పరిచయం చేస్తే ఓకే రైట్. ప్రస్తుతానికి మా కొత్త మిత్రుడు వచ్చిండు, ఈయన కూడా స్నేక్ క్యాచరే. అన్నది కూడా ఐడియా ఒకసారి చూడుర్రి. క్యానామేజ్ ఐడిగా నిజామాబాద్ స్నేక్ రెస్క్యూ. నిజామాబాద్ స్నేక్ రెస్క్యూ. మన చోటాడా అని తెలుసా నీకు? నిజామాబాద్ లా పొట్టిగుంటాడు, ఫేమస్. సో నిజామాబాద్కి వెళ్ళి అన్న వచ్చిండు, ఇప్పుడు సడన్లీ వచ్చిండు. అన్న ఏమంటావు మున్నాబాయ్? అన్న కూడా సపోర్ట్ చేయాలి గట్టిగా మనం. తప్పకుండా ఏమంటావు? అన్నది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అమ్జద్ భాయ్ నామ్ బోలో యూట్యూబ్ ఛానల్ కదా మరి. అమ్జద్ ఖాన్ స్నేక్ రెస్క్యూ కూడా కొట్టేస్తుంది, లేకపోతే నిజామాబాద్ స్నేక్ కొట్టినా వచ్చేస్తుంది. ఎందుకు మొత్తం మీరు పాములా బ్యాంగా ముద్ద? మీకు ఒకటి తెలుసా, మీ ఇద్దరు కూడా చెప్పాలి. అప్పట్లో స్నేక్ గ్యాంగ్ కి 10 సంవత్సరాల కింద లైఫ్ పడ్డాయి జైలు శిక్షలు తెలుసా? ఐడియా లేదు. ఆ పాములతోని అంటే మీరు ప్రాణాలు కాపాడేందుకు ఎత్తురు. కొంతమంది ఏం చేస్తురు, ఇవే పాములను తీసుకుపోయి ఆ పార్కులలో వచ్చిన లవర్ జంటల మీద వేసుడు, పైసలు గుంజుడు చేసిర్రు. అలాగ లైఫ్ పడ్డది. దయచేసి అటువంటి మీరు ఏం చేయకూర్రి, హ్యాపీగా చూడుర్రి, ఎంజాయ్ చేయరు వీడియోనికి అంతే. పాము కనబడితే చంపకూర్రి, ఇటువంటి వాళ్ళని విలువరి, దగ్గర ఉన్న వాళ్ళని వచ్చి తీసుకుపోయి దాని ప్రాణాలు కాపాడతారు. సో ఇప్పుడు దీన్ని మేము వదిలేస్తున్నాం. ఒకటే రోజుల 4 పాములు రెస్క్యూ చేసిండు. అగో ఒరి అబ్బా నాకే కాటెత్తున్నాయింది. సో గాయస్ ఇవి 4 స్నేక్స్, 3 కోబ్రా స్నేక్స్, ఒకటి ఇండియన్ ర్యాట్ స్నేక్ ఉంది. ఈ ర్యాట్ స్నేక్ అంట, నేను నాగుం పాములను చూసినా కానీ ర్యాట్ స్నేక్ అంటే ఏంటిది? ధాబిన్. ధాబిన్ అంటే తోకతో కొడుతుంది, అది ఫేక్ అంత ఫేక్. అయితే సో గాయస్ నేనైతే ఈరోజు 4 స్నేక్స్ రెస్క్యూ చేయడం జరిగింది. సో మాతో పాటు అమ్జద్ భాయ్ కూడా ఉన్నారు, నిజామాబాద్ నుంచి వచ్చారు. యాక్చువల్లీ ఎట్లా అంటే నేను మోయిజ్ భాయ్ వస్తుండని నేను అన్నగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, అన్న కొద్దిగా లేట్ వచ్చిండు. సో రిలీజ్కి వచ్చేయాలి. సిటీకి 5 కిలోమీటర్ల దూరం వచ్చినాం, గుర్తుపెట్టుకోరు. रिलीज చేసేటప్పుడు चलो ये इंडियन रैट स्नेक को हमारे अमजद भाई अब इसको रिलीज करते हैं. दोस्तों देखो इसको खोलो. ఇది మనం పట్టిందేగా, ఓ ఇది డేంజర్ ఉంటుంది. అది కాదు అది కాదు, అది రిలీజ్ పకड़ो. అగో మామూలు పెద్ద లేదు. उनको देखना उधर उधर कवर कर, उनको कैमरा తోటి ఘోరంగా పెద్ద ఉంది. సో గైస్ మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాట్ స్నేక్, ఇది నాన్ వెనమస్ నాన్ పాయిజన్. సో గైస్ చూస్తున్నారు దీనికి పాయిజన్ ఏమి ఉండదు అన్న, మోయిజ్ అన్న. ఏంటిది నాగుపాము లెక్కన ఉందిగా? లేదన్న ఇది నాన్ వెనమస్. కాటేస్తుంది ఇది, కాటేది ఇట్రా पकड़ो ऐसा पकड़ो 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 अच्छा पकड़ो अच्छा पकड़ो. नहीं कतरा तो कुछ भी नहीं होता भाई मोहित भाई, सिर्फ जान जाती. कतरा तो क्या होता, सिर्फ जान जाती, कुछ भी नहीं होता. अरे कुछ भी नहीं होता, पकड़ो तुम. अच्छा अरे पकड़ो मोहित भाई, पकड़ो भाई मोहित भाई, अरे मोहित भाई पकड़ो, अरे भाई छोटा पकड़ो जी, अरे पकड़ो पकड़ो मोहित भाई. यही लाइफ ला फर्स्ट टाइम भाई. हड्डियां टूट रहे इसके, हड्डियां टूट रहे. नहीं टूटता नहीं टूटते, नहीं टूट रहे हड्डियां टूट रहे. हड्डियां नहीं टूटते जी, वो गोल घूमते रहते. आवाज आ रही पट 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 आवाज. नहीं वैसा नहीं, तुम्हारे इसके जूते के भाई बोलते ए धाबिन साले ఎన్ని సార్లు తిరుగుతావు ఇంకా. इधर देखो जी भाई, पकड़ो पकड़ो मोहित भाई, अच्छा पकड़ो. ओके नीचे से पकड़ो. तुम दूर ना भागो, खरी बात. तुम आगे आओ, सामने आओ, सामने आओ मोहित भाई, सामने आओ. बस बस पकड़ लो. అనిపిస్తా చూడు రీగో. ఎయ్యి సారీ, జస్ట్ ఒక అనుభూతి గురించి ఇది చూసే, దాన్ని ఇబ్బంది పెడదామని కాదు అన్న. ఇచ్చిపెట్టా అన్న बस लाइट అంతే లైటు बस जाने देना बस. అన్న ఇది మీతోనే అవుతుంది. గులాబ్ జాములు గలగలాడిపోతున్నాయి అన్నో అన్న. అంత మంచి పాము అన్నట్టు ఇది. ఇది రైతు మిత్ర పాము అంటారే.
రైట్ మిత్ర. ఎలుకల్ని తిని పొలంని కాపాడే పాము. అబ్బా ఇది మంచిదే అన్నట్టు ఇది. ఇప్పుడు ఈ పొలాలలో ఇచ్చి పెడుతున్నా మంచిదే మనకు. పొలాల్లో కాదు మనం ఇటు సైడ్ పొలాల్లో ఇటు సైడ్ అన్ని పోయేట అటే కానేగా అడవిలో ఉండే పొలాలు ఉండే అన్న. चलो ऐसा पकड़ो भाई इधर मैं जाता हूँ पूरा कवर कर ऐसा पकड़ो रुको अरे అదో ఆగు నువ్వు చేసిన సాహసం ఓకే నన్ను టార్గెట్ చేయకురి ప్లీజ్ इधर आराम में डाल सकते. నాకు నాకు दोस्तों आप जो देख रहे हैं ना రైట్ స్నేక్ ఇండియన్ రైట్ స్నేక్ ఇది నాన్ వెనమస్ నాన్ పాయిజన్. ఇది మనకంటే అలవాటు ఉంది, అన్నగారికి అయితే అలవాటు లేదు. అన్నగారు అందుకోసం అని భయపడుతున్నారు. దిగరా పూరా పూరా కవర్ కరపటే. వా 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 ఇది స్నేక్స్ క్యాచర్స్ అంటే తెలంగాణలో గిట్లు ఉంటారు చూడురి. అట్టిగా పడితేనే ఇక వేరే అయింది. ఇప్పుడు దీన్ని మెడ పట్టానా అద్దు పట్టదు కరుస్తుంది. దిగరా వేరే ఉంది ఇక నెక్స్ట్ లెవెల్. వావ్ దీన్ని ఆడుకున్నట్టు దాన్ని ఆడద్దు. ఒక అన్న నువ్వు నీ భయం అనేది పోగొట్టేస్తాను. నువ్వు ట్రాయ్ నా మాట నిట్రా. ఇదిగో ఎప్పటికైనా సరే కానీ ఫస్ట్ పాముని ఇట్లా గట్టి పట్టద్దు, పడితే అది కరుస్తుంది. ఇప్పుడు లైట్గా పట్టుకో, ఇట్లా లైట్గా పట్టుకో, లైట్గా ఇట్లాను ఇట్లాను చేపని ఎట్లా రాక్తామంట రాకు ఇట్లాను పైకి తీసుకో, ఇట్లా మెల్ల పైకి తీసుకో అటు చూడు కెమెరా సైడ్ చూడు. బస్ తోడు బాధ కాడు कुछ भी नहीं होता ऐसे अभी दिख रहा है ना. बताओ तुम बताओ मार नको वामो दिख रहा ना. क्लोज में आके और तुम तड़ रहे. అన్న దీని మీద ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి నువ్వు నాకు కంపల్సరీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో గైస్ ఇప్పుడైతే దీన్ని అయితే మేము రిలీజ్ చేసేస్తున్నాం. రిలీజ్ కర్దింగే రిలీజ్ కర్దో పోయి చలో. ఏ పాపం కూడా మనకు అవసరం లేదు, ఇగో వెళ్ళిపోతుంది ఇక మీరు చూడొచ్చు. కానీ మామూలుగా పెద్ద లేదు, దాదాపు ఇది 9 ఫీట్ల చిల్లర ఉంది. కానీ ఎక్కువ స్పీడ్ పోతలేదు అన్న ఇది. చలో బుస్ అన్న కొద్దీ డబ్బానే కదులుతుంది. అరే खेले ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? 3 years. 3 years ఇప్పుడు దీన్ని ఇష్టపెట్టేస్తున్నాం. అన్న ఇష్టపెట్టరా అదే ఇంకెంతసేపు దింపుతుందని. చిన్నది ఇది, చిన్నదిగానే పానం తీస్తుందా నువ్వు కాకా. అది ఏమనుకున్నావు పాము అది. ఇటు 1 2 3 ఇంటికి ఫ్రీ. బాయ్ దోస్తులు తమ్ముళ్ళు బాయ్. ఎవరిని ఏమనకు, ఎవరి ప్రాణాలు తీయకు, మంచిగా ఆడుకుంటూ ఆరామ్సే వెళ్ళిపో. ఇంతకుముందు అది కూడా అటే పోయింది, ఇది కూడా అటే పోతుంది. మరి వాసన పసగట్టి ఆహా స్వేచ్ఛ జీవి అది ఇవాళ. ఎంత స్వేచ్ఛ అంటే అంత స్వేచ్ఛ అన్నట్టు ఇది. అన్నా పోనీ ఇలా నా కెమెరా పట్టుకొని డైరెక్ట్ మన మున్నాబాయి తీస్తుందంటే గ్రేట్ ముచ్చట ఇది. అన్న పోతలేదేందా ఇంకా ఉరకదా ఇది? పోతున్నది ఇదేంది దానికి హోల్స్ కావాలా అన్న? దీని మీద కాలు పెడితే మనుషులను కాటేస్తా అంట. ఎక్కడన్నా తోక మీదనా లేకపోతే తలకా మీద కాలు పెడతానా? ఆడ పెట్టినా కాటేస్తుంది అంటే దానికి గ్యాప్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందా, ఇదిగో ఇక్కడ పెట్టినావు కాలు పెట్టినావు చూసినావా అట్లా కాటేస్తుంది అన్న. ఇట్లా కాటేస్తుంది. ఖరీబా చూడు ఇప్పుడు దాని మీద కాలు పడ్డది కదా. అవునవును అది అలర్ట్ అయిపోయింది చూడు, ఏదో జరుగుతుంది అన్నట. మనుషులు వస్తున్నారు. చలో ఇటు పెట్టేసి వచ్చేసాయి. చలో పోయిగా మా ఆయనకి వచ్చేవే రామ్లా. ఇప్పుడు మనం ఏదైతే పాము పట్టినామో ఆ పాముని మేము ఇచ్చి పెడుతున్నాం. ఇదే నాన్న అప్పుడు మనం పట్టింది. ఇటు దింపాకే ఇక్కడ దింపు, అది బయటికి వెళ్తుంది. అది ఎల్లుడే కొట్టలేదు. ఓ మై గాడ్ డేంజర్ ఇది డేంజర్. అది ఎట్లా బుసలు కొడుతుంది చూడు రీ, ఎంత స్పీడ్ పోతుంది చూడు రావు. అదే మీదికి వచ్చేయాల జాగ్రత్త. చలో దీనికైతే స్వేచ్ఛ దొరికింది. ఏమంటాం ఉన్నవి పోనీ స్వేచ్ఛాజీవి. అటు ఇటు తిరిగి మీ మీదికి వచ్చేయాల నాయన. చలో చూడదాం. చలో రైట్ ఇక వెళ్తుంది అది వెళ్ళిపోతుంది. చలో చెట్లలోకి వెళ్ళిపోయింది అది. పాము పుట్టుందాడా? ఎక్కుతుంది మీదికి ఎక్కుతుంది మీదికి ఎక్కుతుంది. అవు చెట్టు మీదకి ఎక్కుతుంది ఘోరంగా. డేంజర్ ఇది, దగ్గర పోరాదు మనం. బేరికి కాడి పిచ్చాడు కాదే వస్తాం. కథ హోదా ఏమైనా అవుతుందా? ఏం కాదు దానికి ఇగ్గదు. ఇగ్గుతే చేస్తే దానికి ర్యాషెస్ వస్తాయి. ర్యాషెస్ వస్తే బ్లడ్ వెళ్తుంది. చెట్టు ఎందుకన్నా హైబాత్ ఎక్కుతుంది అది. అంతే డేంజర్గా. దీని దగ్గర పోదామన్న ఫీజులు ఎగురుతుంది. ఎట్లా కాటేసేది తెలియదు ఇది.
దిగుతుందా పాపం ఇరికిందా దానిలో వెళ్తుంది చలో చల్ జాతా చలో హర్ ఎక్ सांप రిలీజ్ करने का अपने को ఇంకోటి చేద్దామా చేసేద్దాం అది ఉండండి వెళ్ళిపోతుంది ఏదే దయ్యం పట్టింది దయ్యం లెక్కన మాయమైంది ఇటే తిరుగుతుంది ఇది మరి దీని కింద వారే రాదన్న పోతుంది కింద అది ఎగ్గేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయన్న అది చెద దిగిపోవాలా అందుకోసం ఇప్పుడు మనం జరిగిపోయినాం కదా దిగిపోతే ఆటోమేటిక్గా దానికి భయం అనిపిస్తుంది మనం ఏడ పంపిస్తామేమోనని చలో మరి అది కూడా ఇచ్చి పెట్టయితే నాకు తృప్తి అయిపోతుంది నాకు ఇక అగో ఓ ఇటు వచ్చింది చిన్న బిడే బయటికి వెళ్ళు ఇంత ప్రేమతో డీల్ చేస్తారు వీళ్ళు పాములు పట్టేటోళ్ళని బ్లేమ్ చేస్తారు కానీ బ్లేమ్ చేస్తారు అన్న డీలను అంతేనా అంతే ఇంత ప్రేమగా చూస్తున్న పాములను కూడా చూడు అంత విష సర్పాలను కూడా నువ్వు నీకు తెలుసా సలాం భాయ్ థ్యాంక్ యూ శుక్రన్ అగలన్ టు ముగలన్ కిమావత్ శుక్రన్ మొత్తం ఏడ నేర్చుకున్నా ఇవన్నీ స్లాంగ్లు చిన్న బయటికి వెళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి బయట నేను బయటికి వెళ్ళు అన్న ఎట్లా చేద్దాం దాన్ని అది వెళ్ళిపోతుంది అసలు మనం జరిగిపోవాలి ఇక్కడ నుంచి దానికి భయం అనిపిస్తుంది దా మరిగా మన పగబట్టి వచ్చి ఇక్కడ అటాక్ చేయదు అన్న ఫస్ట్ పామిగా ఇక దీన్ని కూడా ఇచ్చిపెట్టేస్తున్నాం ఇక అన్న ఇడిసా పెట్టాను నేను ఇచ్చిపెట్టా నాకు పాములతో గేమ్ వద్దు దేంతో చేయను దాంతో చేస్తా అద్దన్నా నిన్ను లావట్టి ఇద్దరిని లావట్టి ఎత్తేమంటే ఎత్తుతా కానీ డబ్బు ఉంటాయి అన్న ఖాళీ నిచ్చే పకడో ఉదర పకడో చలో నా చేతులతో ఒక రిస్క్ అంటే ఇది మంచిది రిలీజ్ ఇది నాది వస్తుంది ఇది చలో స్వేచ్ఛ దొరికింది మొత్తం దీనికి పోతుంది ఇక 4వ పాము అగో మొత్తం వేరే అంటుంది ఇది ఇక పోతుంది ఇక చెట్లు చేమలు పట్టుకొని పురుగులను వీటిని అన్న కుందేలు తింటాయి ఇవి అన్న డబ్బా బారేమంటావా పడే చలో మళ్ళీ అదే డబ్బాలకు పోతే ఏంది ఇంకో డబ్బాలకు అట్లుంటుంది మనతోని చలో రైట్ వెళ్ళిపోతుంది ఇక అన్న ఈ పాముల చక్కర్లో పోతే ఇంకో పాము తలగేటట్టుందిగా మనకు చలో బ్రదర్ దా ఇక చూసిరుగా ఎంత రిస్క్ ఉందన్నమాట దీనిలో అంటే ప్రాణాలతో చెలగాట ఆడు అంటే దీన్నే అంటారు ఎట్లా ఆడుకుంటారు చూసిరా ఇద్దరు కలిసి నాతో ఆడుకున్నారు సో వీళ్ళకి ఎంతైనా దిల్సా సలాం నాకు ఒక మంచి మధురానుభూతిని మిగిల్చాను అన్న మున్నా భాయ్ థ్యాంక్ యూ बहुत बहुत शुक्रिया भाई आपको भी बहुत बहुत शुक्रिया एक अच्छी ఫీలింగ్ మంచి హ్యాపీనెస్ ఉంది నాకు ఇవాళ అంటే ఫస్ట్ టైం పామును టచ్ చేసుడు పాముతో ఆడుడు ఇదే ఫస్ట్ టైం ఇది ఒక మానవత దృక్పథంతో పాములను పట్టుకొని ఊర్లే ఉందనుకో ఇళ్ళల్లో దొరికిందనుకో దాన్ని చంపేస్తారు వీళ్ళు ఒక మానవత దృక్పథంతో పోయి దాన్ని దొరకబట్టి మంచిగా తీసుకొచ్చి ఊరవతల దాన్ని ప్రాణదానం చేస్తారు అన్నట్టే ఇల్లు ఇవాళ రేపు మీరు చూస్తారు పాములు కనబడితే చంపుడు అంటారు ఫస్ట్ అది విషపురుగు దాన్ని చంపాలి కానీ చంపకుండా ఇట్లా పెడితే మనకు సంబంధించిన కొన్ని మానవ జాతికి సంబంధించిన కొన్ని మేలు జరుగుతాయి పొలాల కాడ కావచ్చు ఆడ ఈడ వీటికి ఏమైనా జరిగేటి ఉంటే మేలు జరుగుతుంది మనకు సృష్టికి మానవునికి సంబంధం ఉంటుంది ప్రతి జీవికి మానవునికి సంబంధం ఉంటుంది అటువంటి ఈ సంబంధాలను వీళ్ళు మంచిగా కాపాడుకుంటూ చేస్తున్నారు అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దిల్ సే శుక్రియా భాయ్ ఆప్కు बहुत बहुत शुक्रिया సో దోస్తులు ఇదన్నమాట అండ్ అన్నది నెక్స్ట్ ఇంటర్వ్యూ రాబోతుంది చూడురి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్